వేదికలు అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ మీనాక్షినాథ్ గారికి, అలాగే దేవేంద్రప్పన్న గారికి, గుడిసె కృష్ణమ్మ గారికి, అలాగే మన నాయకుడు మండలాధ్యక్షుడు బసవరాజు గారికి, నాగప్ప గారికి, శ్రీహరెడ్డి గారికి, వాల్మీకి నాగరాజు గారికి, వాల్మీకి బసవరాజు గారికి, సయ్యద్ గారికి, ఎస్సి సిద్ధా గారికి, మల్లికార్జున రెడ్డి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే జనసేన ఇన్ఛార్జ్ మన ప్రియతమ నాయకుడు మల్లప్ప గారికి, జనసేన నాయకులకందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులకందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పెదహరివాణం ప్రజల్లారా, 2 నిమిషాలు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పెదహరివాణానికి నరేంద్ర మోదీ మన ప్రధానమంత్రి అన్ని రకాల సదుపాయాలకు ప్రజలకు ఇవ్వమని చెప్పి, రోడ్లు వేయమని చెప్పి, ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వమని చెప్పి, ప్రతి ఒక్కరికి ఉచితంగా మరుగుదొడ్డి ఇవ్వమని చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి 30 పడకల ఆసుపత్రిని అభివృద్ధి చేయమని చెప్పి, వంక తీసుకొని వచ్చి ఎకరాకు నీళ్లు ఇవ్వమని చెప్పి, ఇక్కడ శ్మశానం బాగు చేయమని చెప్పి, స్కూలును బాగు చేసి టాయిలెట్లు కట్టమని చెప్పి 4.5 కోట్ల రూపాయలు మీ గ్రామానికి పంపించాడు. ఈ విషయం తెలుసా అని మిమ్మల్ని అడుగుతా. మీకెవ్వరికీ తెలీదు, ఎందుకంటే నేను చెప్పిన పనులు ఏవీ జరగలేదు కాబట్టి, ఆ డబ్బులు ఖర్చు కాలేదు కాబట్టి ఇక్కడ మీకెవ్వరికీ తెలీదు నరేంద్ర మోదీ గారు నేరుగా ఇక్కడికి పంపించారని. నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఖర్చు పెట్టమని చెప్పి ఉండొచ్చు, కానీ అలా చెయ్యలే. జగన్మోహన్ రెడ్డికి ఇస్తే డబ్బులు కొట్టేస్తాడనో, జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఖర్చు పెడతాడో లేదో అనే ఆలోచనతో ఇక్కడున్న సర్పంచ్ అకౌంట్లో మనం ఎవరినైతే సర్పంచ్గా గెలిపించుకున్నామో వాళ్ళ అకౌంట్లోకి నేరుగా డబ్బులు వేసాడని మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. కానీ ఏ ఒక్క పని జరగలేదు, ఏ ఒక్క పని అవ్వలేదు. రాత్రికి రాత్రి ఆ డబ్బులు మాయమైపోయినాయి. మీకు ఈ విషయం తెలుసా అని అడుగుతా ఉన్నా. అయ్యా, ఆలోచన చేయాలి. ప్రభుత్వాలన్నీ కూడా, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఎమ్మెల్యే అడిగితే ఇక్కడ అభివృద్ధి చేద్దామని, ప్రజలకు సంక్షేమం చేద్దామని 100 కోట్ల రూపాయలు ఆదోని దాకా వస్తున్నాయి. కానీ మీకు వచ్చినట్టుకి మీ దగ్గరకు వచ్చేసరికి మీ పెదహరివాణంకి రావట్లే. ఒక్కసారి ఆలోచన చేయండి, ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి అని. అవన్నీ ఎక్కడ పోతున్నాయని నేను చెప్పాలా? మీరు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దాన్ని కొట్టేసి సంచులుగా కట్టి ఇంట్లో పెట్టుకుంటా ఉన్నాడు. ఇది మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. అయ్యా, నేను చెప్పేది అబద్ధమైతే, నేను చెప్పేది నిజం కాదనిపిస్తే ఈ దేవుడి సాక్షిగా, గర్జలింగాల స్వామి సాక్షిగా, లేదంటే కనకదాసు విగ్రహం సాక్షిగా, అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి, నువ్వు దేవుణ్ణి నమ్ముతావు, నేను దేవుణ్ణి నమ్ముతాను రా, నేను తడిగట్టలతో వస్తాను, దేవుడు ముందు నిలబడుకుంటాను, నిజం చెబుతాను, నీకు నిజం చెప్పే దమ్ముందా అని సాయి ప్రసాద్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాడు. అయ్యా, సాయి ప్రసాద్ రెడ్డి ఎన్నిసార్లు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, 10 రోజులుగా అడుగుతా ఉన్నాను. ఏ గుడి కన్నారా, ఏ మసీదు కన్నారా, ఏ చర్చి కన్నారా తేల్చుకుందామని అడుగుతా ఉన్నాను. ఉలుకు పలుకు లేదు, పారిపోతా ఉన్నాడు. ఎందుకు పారిపోతున్నావు సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నువ్వు తప్పు చేశావు కాబట్టి పారిపోతా ఉన్నావు, నువ్వు మోసగాడు కాబట్టి పారిపోతా ఉన్నావు.
నువ్వు ప్రజల్ని మోసం చేశావు కాబట్టి పారిపోతా ఉన్నావు. నువ్వు ప్రజలకు అన్యాయం చేశావు కాబట్టి మొహం చాటేస్తా ఉన్నావు. ఈ ఎమ్మెల్యే మీకు పనికొస్తాడా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నావు. పెదహరివాణం ప్రజలకు కానీ, ఆదోని ప్రజలకు కానీ ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పనికిరాడని 3 సార్లు చెప్తా ఉన్నా. అయ్యా, మీకందరికీ కూడా బాగు చేసుకునే అవకాశం ఉంది. మీరు ఓట్లేస్తేనే గెలిచిన వ్యక్తి. మీ భస్మాసురుడిలాగా ఒకప్పుడు భస్మాసురుడు ఉండేవాడట. శివుడి తపస్సు చేస్తే వరాలు ఇచ్చాడంట. ఆ నేరుగా శివుడి తల మీదే చెయ్యి పెట్టి భస్మం చేయడానికి ప్రయత్నం చేశాడట. ఈ కథ తెలుసా మీకు? అలాగా మీరందరూ ఓట్లేసి గెలిపించిన సాయి ప్రసాద్ రెడ్డి మీ నెత్తిన చెయ్యి పెడతా ఉన్నాడయ్యా, అర్థం చేసుకోండి అని మిమ్మల్ని విన్నవించుకుంటా ఉన్నా. ఈ ఊరికి నీళ్లు కావాలి, ఈ ఊరికి వ్యవసాయానికి నీళ్లు కావాలి, ఈ ఊరికి తాగడానికి నీళ్లు కావాలి, ఈ ఊరికి రోడ్డు కావాలి, ఈ ఊరికి హాస్పిటల్ కావాలి, ఈ ఊరికి తూము రిపేర్ చేయాలి, ఈ ఊరికి శ్మశానం స్కూలు కావాలి, ప్రతి పేదవాడికి ఇల్లు కావాలి, ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి, ప్రతి ఆడ మనిషికి కూడా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలా, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలా, పెన్షన్లు పెంచాలా, పేదలని చూసుకోవాలి, రైతుల్ని ఆదుకోవాలి, కష్టం వస్తే నేనున్నానని చెప్పాలి. ఇది ఎమ్మెల్యే చేయాల్సిన పని. దీనికోసం నరేంద్ర మోదీ సిద్ధంగా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నా. మీరు ఎంతో మందికి ఓట్లేసి ఎమ్మెల్యేలు చేశారు, ఎంపీలు చేశారు. నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. ఒకే ఒక్క అవకాశం ఇచ్చి నన్ను ఎమ్మెల్యే చేయండి. అయ్యా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీకందరినీ కూడా నాకు ఓట్లేసినందుకు రుణం తీర్చుకునే అవకాశం కూడా కావాలి. నాకు చంద్రబాబు నాయుడు సన్నిహితుడు. నేరుగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తాను. మీరిచ్చిన బలంతో, మీరేసిన ఓటుతో నేను ఏ విధంగా ఇప్పుడు మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నానో అదే విధంగా రేపు అసెంబ్లీకి వెళ్ళి పెదహరివాణం ప్రజల గురించి అసెంబ్లీలో మాట్లాడతానని మీకందరికీ హామీ ఇస్తా ఉన్నా. అయ్యా, అంతేకాదు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను, అయ్యా ప్రజలు నాకు ఓట్లేశారు, వాళ్ళ రుణం తీర్చుకోవాల్సి ఉంది, డబ్బులు ఇవ్వండి, అభివృద్ధి చేస్తానని అడుగుతాను. 10 రూపాయలు అడిగితే ఆయన 2 రూపాయలే ఇచ్చాడనుకోండి, బడ్జెట్ సమస్య ఉందని చెబితే నాకేమి ఇబ్బంది లేదు. అట్టించి నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తాను, చేతులెత్తి మొక్కుతాను. అయ్యా, పెదహరివాణంకి డబ్బులు కావాలి, రుణం తీర్చుకోవాలి, ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రధానమంత్రిని అడిగితే నేను పెట్టిన పేపర్లా సంతకం పెడతాడు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. నిధులు తీసుకొని వచ్చి, డబ్బులు తెచ్చి మీ గ్రామాలని, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది అని మీకందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అయ్యా, భయపడకండి. ఈ ఎన్నికలు ఒకే ఒక్క ఎజెండా మీద, ఒకే ఒక్క విషయం మీద జరుగుతూ ఉన్నాయి. ఆదోని పాడైంది, పెదహరివాణం పాడైంది. పెదహరివాణాన్ని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సర్వనాశనం చేశాడు, రాజకీయాలకు వాడుకున్నాడు, జనాలను అణిచేశాడు, ప్రజల్ని పురుగుల్లాగా చూశాడు. ఇవన్నీ కూడా పోవాలి. అయ్యా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆదోనిని కాపాడుకుందామా, ఆదోనిని సాయి ప్రసాద్ రెడ్డికి వదిలేస్తామా? మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. కాపాడుకుందాము. నిన్న మా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి నడిబొడ్డులో, ఆదోని నడిబొడ్డులో భీమా సర్కిల్లో చెప్పినాడు, అయ్యా పార్థసారథికి ఓటేయండి, పార్థసారథిని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ మీతో ఉంటుందని చెప్పినాడా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మేం మీతో ఉన్నాం, మీకోసం ఉన్నాం, మీకోసం పోట్లాడుతూ ఉన్నాను, మీ మనిషిగా పోట్లాడుతూ ఉన్నాను. ఒక్కటంటే ఒక్క అవకాశం ఇచ్చి నాకు మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించమని చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. నమస్కారం. మామూలుగా మనకందరికీ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి అలవాటైపోయి ఉంటుంది. కానీ నాకు ఓటు వేయాలంటే తప్పనిసరిగా మీరు కమలం గుర్తు మీద ఓటు వేయాలని గుర్తుపెట్టుకోవాలి.
అయ్యా ఈ ఎన్నికల్లో మీకు 2 ఓట్లు ఉంటాయి. ఒక ఓటు కమలం గుర్తుకు వేస్తే నేను గెలుస్తాను. అయ్యా ఇంకొక గుర్తు ఎవరికి వేస్తారనుకున్నాడు? మా అన్న నాగరాజన్నకి నేను మాటిచ్చినాను. అయ్యా మొన్న జరిగిన ఒక సభలో నాగరాజన్నకు మాటిచ్చిన, అన్న నాగరాజన్న నువ్వు ఆదోని వైపు రానక్కర్లే, అందరినీ నేను చూసుకుంటా, నీకు పెద్ద మెజారిటీ ఇస్తానని ఆయనకు హామీ ఇచ్చిన. మీరు దాన్ని నిలబెడతారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నిలబెడతారా అన్నలేదా? అయ్యా నేను ఆయనకి చెప్పిన, నీకు 7 నియోజకవర్గాల్లో మెజారిటీ వస్తే నువ్వు ఎంపీ కావాలి, నువ్వేమీ కంగారు పడద్దు. 1-2 నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు వచ్చినా సరే అవన్నీ నేను ఆదోన్లో కవర్ చేస్తానని చెప్పినాను. ఆయనకు మాటిచ్చినాను. నా మాట నిలబెట్టాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతా ఉన్నా. అందరూ ఒక్క తాటి మీదకి రండి, అందరూ ఒక్క మాట మీదకి రండి, అందరూ మాట్లాడుకోండి. ఇక్కడ వాళ్ళు వీళ్ళు వేరు కాదు, మనమంతా బీసీలమే. మనమంతా ఒక్క తాటి మీదకి వచ్చి అఖండ మెజారిటీతో 2వ ఓటు వేసేటప్పుడు సైకిల్ గుర్తు మీద వేసి నాగరాజన్నని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. నాగరాజన్నకి ఇంకొక మాట కూడా ఇచ్చినా నేను, అయ్యా పార్లమెంటుకు నేను దగ్గరుండి తీసుకుపోతా, నరేంద్ర మోదీకి నేను దగ్గరుండి పరిచయం చేస్తా, కంగారు పడాల్సిన నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళి పరిచయం చేస్తా, మాదాసి కురమకు సంబంధించినటువంటి ఎస్సీ సర్టిఫికెట్లు నరేంద్ర మోదీని అడిగి సంతకం పెట్టించి నీ చేతుల్లో ఇప్పిస్తా అని చెప్పి నాగరాజన్నకు మాట ఇచ్చినాను. నాగరాజన్నకు మీరు ఓటేయాలి, ఆయన్ని పార్లమెంటుకు పంపించి మా ఇద్దరిది డాక్టర్ పార్థసారథిది నాగరాజుది జోడెడ్ల బండి అని మీరు నిరూపించాల్సిన అవసరం ఉంది అని మీకు కోరుకుంటూ పోతే ఇక్కడ కొన్ని సమస్యలు ఇచ్చినారు, దీన్ని పూర్తి చేస్తాను. ఇంకా 3 సెంటర్లు ఉన్నాయండి. ఇప్పుడే నా గొంతు పోయింది, నేను అందరితో మాట్లాడాలిగా. అందువల్ల 2004లో గర్జివంక శ్మశానం దారి మెయిన్ రోడ్లో బ్రిడ్జి వంక 95 లక్షలు శాంక్షన్ అయ్యింది. సాయిప్రసాద్ రెడ్డి 3 సార్లు ప్రచారానికి వచ్చినప్పుడు హామీ ఇస్తాడు కానీ పని చేయట్లేదు. ఏం కంగారేం లేదు, నేను చేయిస్తా. నేను చెప్తున్నాను, ఎవడు అవునన్నా కాదన్నా సాయి ప్రసాద్ రెడ్డి తల కిందలు తపస్సు చేసినా నేను ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నా. సాయి ప్రసాద్ రెడ్డి గురించి మర్చిపోండి, అర్థమైనా? మీరు ధైర్యంగా ఉండండి. సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అనే విషయం మర్చిపోవాలి. ఇంకా 9 రోజులు ఎమ్మెల్యే ఆయన, 10వ రోజుకు నేను ఎమ్మెల్యే. అవునా కాదా మీరు చెప్పాలా? ఇవన్నీ నేను చేసి పెడతా, మీకెందుకు? పెద్ద హరివాణం గ్రామస్తులు 12,000 వరకు ఉంటాం. దురదృష్టం ఏంటంటే మా పెద్ద కాలువ దగ్గర చెరువు రెడీ అయింది, గ్రామానికి పైప్ లైన్ ఫండ్స్ కూడా రెడీగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు అది కూడా చేయలేకపోతారు. వీళ్ళకంతా వైఎస్ఆర్సీపీ నాయకులకంతా గడ్డి పెట్టండి మీరు, ఎందుకంటే డబ్బులు శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఈ ఊర్లోనే కదా బతకాలే. వాళ్ళు ఏమైనా చంద్రమండలంలో బతుకుతారా? ఈ ఊరిలో బతికేవాడికి అయ్యా నేను చెప్తున్నాను చూడండి, ఊరిని అభివృద్ధి చేసుకోవడంలో అన్ని పార్టీలు కలిసి రావాలి. ఎలక్షన్ల సందర్భంలో వాళ్ళ పార్టీ వాళ్ళు, వీళ్ళ పార్టీ వీళ్ళు వేరే, కానీ ఎలక్షన్ అయిన తర్వాత అందరూ కూడా కలిసి ఊరి అభివృద్ధి చేసుకోవడానికి రెడీ అవ్వాలి. మీకు అంతెందుకు, నేను చెప్తున్నాను చూడండి, నేను డాక్టర్ పార్థసారథిగా చెప్తా ఉన్నా, ఊర్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరితో పోయి మాట్లాడండి. వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు, వాళ్ళు కూడా కమలానికి వేస్తానంటున్నారు. నాకు రోజు ఫోన్లు చేస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా ఏం బాగుపడింది ఏమి లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పూర్తిగా నాశనం అయిపోయినారు, ఆ పని ఈ పని చేసి. పాము పిల్లలు తినేస్తుందంట, అట్లా ఈ సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులంతా తినేసినాడు. ఇంక వాళ్ళు ఊరి వదిలిపెట్టి తిరుగుతా ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ నేను సూటిగా చెప్తా ఉన్నా, ఇంకా మునిగిపోతా ఉంది సాయి ప్రసాద్ రెడ్డి పడవ, దాంట్లో నుంచి దూకేయండి, ప్రశాంతంగా ఓట్లు వేయండి, కమలం గుర్తుకు ఓటేసి అందరూ పెద్ద ఎత్తున మెజారిటీ తీసుకురావాల్సింది కోరుతా ఉన్నా. హరివాణం జనాభా పెద్దదిగా ఉంది, గర్భిణీ స్త్రీలు అత్యవసర సదుపాయాల కోసం అంబులెన్స్ వ్యవస్థ అయ్యా పెద్ద హరివాణం కోసం నరేంద్ర మోదీ గారిని అడిగి ఒక బ్రహ్మాండమైనటువంటి ఐసీయూ ఉన్నటువంటి అంబులెన్స్ ను ఇక్కడే పెడతా, ఏమి టెన్షన్ లేదు, ఏమి
ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా సరే గుయ్యి 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 గుయ్యమని ఎత్తుకొని వచ్చి ఆదోనికి రావాలి. ఆదోన్లో మిస్ అయితే కర్నూలుకు రావాలి. అక్కడ మిస్ అయితే విజయవాడకు, హైదరాబాద్ పోయి మన అక్కల్ని మన చెల్లెల్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ధైర్యంగా ఉండండి. విజయభాస్కర్ రెడ్డి హయాంలో 3 ఎకరాల 30 సెంట్లు హాస్పిటల్ నిర్మించాడు. ఇప్పుడు 30 సెంట్లు మాత్రమే ఉంది. తినేసి ఉంటాడు, మొత్తం తినేసి ఉంటాడు. 3 ఎకరాలది 30 సెంట్లు చేశాడంటే పూగాలం వచ్చినట్టే కదా. ఏం టెన్షన్ పడద్దండి. 3 ఎకరాలు 30 సెంట్లు ఉంటే అది ఎమ్మెల్యే హయాంలో అయింది. నా హయాంలో 30 సెంట్లు మళ్ళీ 3 ఎకరాలు అవుతుంది. కంగారు పడద్దు. ఎవడెవడు ఆక్రమించుకున్నాడో, ఎవడెవడు అడ్డం పన్నాడో మొత్తం వదిలిస్తా, మొత్తం ఇదిలిస్తా. ఏమి టెన్షన్ లేక్కర్లే. మళ్ళీ చెప్తాను, నేను ఇట్లాంటి లీడర్ని కాదు. నేను అట్లా కనపడతానంతే మీకు. నేను నరేంద్ర మోదీ శిష్యుడిని, నిఖార్సైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని. నన్ను ఎవడు ఏం పీకలేడు. ఏం టెన్షన్ పడకండి. గ్రామ సమస్య, మా గ్రామ సౌరోడింగ్ 7 కిలోమీటర్లు ఉంది. దాని దారులు అధ్వానంగా ఉన్నాయి. మెటల్ రోడ్డు. ఏం మెటల్ రోడ్డు బాబు, మంచి తార్ రోడ్డు వేద్దాం. ఆగండి, ఒక రోజులు ఆగితే బ్రహ్మాండంగా వేస్తాం. ఆగండి. ఆంజనేయ స్వామి, వీరభద్ర స్వామి గుడి ఇనాం భూములను వైఎస్ఆర్సీపీ నాయకులు ప్లాట్లు వేసి అమ్ముకున్నారు. ఏం పోయే కాలం వచ్చింది. దేవుడిని కూడా వదలరాయిండు. ప్లాట్లు వేసి అమ్ముకోవడమేదా దేవుడి గుడి. నిజంగా మన దేవుడికి శక్తి ఉంటే, అందుకనే ఇప్పుడు ఇట్లాంటి పాపాలు చేశారు కాబట్టే నన్ను పంపించినాడు దేవుడు. వాళ్ళ పాపాలు పండినాయి, అర్థం చేసుకోండి. ఇంకా వాళ్ళ పని అయిపోయింది. ఏమి టెన్షన్ లేదు. మీరు అవును జాగండి. ఈ కబ్జాలన్నీ తీసి పక్కన పెట్టేస్తా. తూము గురించి చెప్తున్నారు, తూము చేస్తానని చెప్పిన మన అదృష్టం ఏంటంటే 80 ఎకరాల సాగునీటి చెరువు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్మించాం. దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్న వైఎస్ఆర్సీ నాయకులు చెరువు కొట్టుకుపోయింది. దాని బాగోగులు కూడా చేయలేకపోయినారు. అయ్యా, మీ చెరువుని బాగు చేయడానికి 82 ఎకరాల చెరువు ఉంది కదా, దీన్ని బాగు చేయడానికి కోట్ల రూపాయలు కావాలి. దాన్ని బాగు చేయాలి, దానికి లైనింగ్ వాల్ కట్టాలి, దానిపైన ప్యాడ్ వేయాలా, అక్కడ నీళ్లు జాగ్రత్తగా ఉండాలి, నీళ్లలో బ్యాక్టీరియా పెరగకుండా చూసుకోవాలి. ఇవన్నిటికీ కూడా కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. మీరేమి కంగారు పడద్దండి. నేను నరేంద్ర మోదీ దగ్గర పోయి డబ్బులు తీసుకొని వచ్చి మీ చెరువు రిపేర్ చేస్తా. ధైర్యంగా ఉండండి. పెద్దహరివాణం బస్టాండ్ ప్రజలకు సీసీ రోడ్లు, ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించాలని కోరుతున్నాం. ఆర్టీసీ వాళ్ళతో వెంటనే మాట్లాడతాను. ఆర్టీసీ ద్వారా పెద్దహరివాణం ప్రజలకి బస్టాండ్ లోపల అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసే పని చేస్తాను. ఇప్పుడు అన్నీ ఇక్కడే చెప్పేసి ఆడేం చెప్పేది నేను కదా. నేను అక్కడ కూడా చెప్పాలి కదా. ఇంకా 3 మీటింగులు ఉన్నాయంట. కాబట్టి మీకు అందరికీ చేతులెత్తి మొక్కుతా ఉన్నా. ఒక్కసారి 2 చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. 2 చేతులు ఎత్తి ఆశీర్వదించండి.